హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ప్రిపేర్డ్ గాయస్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సేల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందన్నమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనిలో నోటిఫికేషన్ వచ్చేసి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్ యాక్ట్ అనమాట. అండర్ యాక్ట్ 1961 ప్రకారము నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది రూర్కెలా స్టీల్ ప్లాంట్ మనకి ఒడిశా అనమాట. ఇది నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ట్రేడ్ అప్రెంటిస్షిప్ కింద 126 పోస్టులు అయితే నెక్స్ట్ తీశారు. నెక్స్ట్ ట్రేడ్ అప్రెంటిస్షిప్ డిప్లొమాలకు అయితే 135 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అయితే 53 పోస్టులు తీశారనమాట. ఓవరాల్గా చూస్తుంటే మనకి 355 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 355 పోస్టులు ఉన్నాయి. అందరూ చూసుకుంటే మనకి ట్రేడ్ అప్రెంటిస్ ఐటీ వాళ్ళకి అయితే 120 పోస్టులు, డిప్లొమా వాళ్ళకి అయితే 135 పోస్టులు, గ్రాడ్యుయేట్ బీటెక్ వాళ్ళకి అయితే 53 పోస్టులు ఉన్నాయి. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ వరకు అయితే మినిమమ్ 18 to 28 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉన్నది. అలాగే ఏజ్ రిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. మనకి స్టే ఫండ్ అనేది 1961 యాక్ట్ ప్రకారం మనకి స్టే ఫండ్ అనేది మనకి ఇస్తారనమాట. నెక్స్ట్ సెలక్షన్ ఆఫ్ మోడ్ చూసుకుంటే ఎంకరేజ్మెంట్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వుడ్ బి మెరిట్ లిస్ట్ అనమాట. మెరిట్ బేస్డ్ మీద మనకి తీయడం జరుగుతుంది. దీనికి ఎగ్జామ్ అయితే మనకి క్వాలిఫికేషన్ ఉంటుంది. మామూలుగా మెరిట్ ఎక్కువ మార్కులు వచ్చి ఉంటే దీనికి తీయడం జరుగుతుంది అనమాట. లాస్ట్ డేట్ అప్లికేషన్ చూసుకుంటే 30 సెప్టెంబర్. ఈ మొత్తం లాస్ట్ వరకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి 30 సెప్టెంబర్ వరకు నోటిఫికేషన్ ఆన్లైన్లో ఉంటుంది అనమాట. అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిక్వైర్డ్ ప్రిపేర్ ప్రొఫైలింగ్ ది లైన్ సెట్ మనకి కొన్ని డీటెయిల్స్ అయితే క్లియర్ అవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది ఇది మనకి నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా అప్లై చేయాలని వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో అంటే ఏ విధంగా అప్లై చేసి స్టెప్ బై స్టెప్ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ థ్యాంక్ సపోర్ట్. థ్యాంక్ యూ.